మధ్యప్రదేశ్ తార్ జిల్లాలో ఉన్న వాగ్దేవి సరస్వతి ఆలయంపై హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ ఆలయం గురించి శతాబ్దాలుగా వివాదం నడుస్తూనే ఉంది. అది మసీద్ అని ముస్లింస్ పోరాడుతున్నారు, కాదు అది భోజరాజు నిర్మించినటువంటి వాగ్దేవి సరస్వతి ఆలయం అని హిందువులు పోరాడుతూ ఉన్నారు. 2003లో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అదేంటంటే మంగళవారం హిందువులు పూజలు చేసుకోవచ్చు, శుక్రవారం ముస్లింస్ నమాజ్ చేసుకో అని పర్మిషన్ ఇచ్చింది. అలా జరుగుతున్న నేపథ్యం కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. మధ్యంతర తీర్పు కదా అది, మరలా కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆ కేసు నిన్న గురువారం నాడు తీర్పు చెప్పడం జరిగింది. అదేంటంటే అది పూర్తిగా హిందువులకు సంబంధించిన ఆలయం. 11వ శతాబ్దంలో భోజరాజు నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలు గాని, ఆ ఆలయంలో దొరికినటువంటి వాగ్దేవి సరస్వతి విగ్రహం గాని, ఆ విగ్రహంతో పాటు దొరికినటువంటి శిలాఫలకాల మీద ఉన్న సంస్కృతంతో రచించబడినటువంటి పదాలు గాని, అలాగే ఆ ఆలయంలో దొరికినటువంటి నాణ్యాలు, వీటన్నిటినీ బట్టి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కోర్టుకు సమర్పించినటువంటి సాక్ష్యాలు ఆధారాలను బట్టి తీర్పునివ్వడం జరిగింది. మరి భోజరాజు నిర్మించినటువంటి ఆలయం కాలక్రమేణా మసీదుగా ఎందుకు మారి? భోజరాజు సుమారు 1010 అంటే 1010 నుంచి 1055 వరకు ఆ ప్రాంతాన్ని పరిపాలించాడని చెప్పి ఉత్తరప్రదేశ్, బీహార్ అంటే మధ్యప్రదేశ్ తర్వాత విడిపోయినలే కానీ ఒకప్పుడు ఒక ప్రాంతం, ఒక పరగణ అంతా పరిపాలించేవాడు. ఆయన పరిపాలించినటువంటి సమయంలో వాగ్దేవి సరస్వతి ఆలయాన్ని ఈ మధ్యప్రదేశ్ ఇప్పుడు తారు జిల్లాగా చెప్పుకుంటున్నటువంటి ప్రాంతంలో ఆలయం నిర్మించి అక్కడ సంస్కృతం పాఠాలు, కళలు, సంగీతం నేర్పించేవాడు. ఆయన యోధుడు మాత్రమే కాదు, రాజు మాత్రమే కాదు, యుద్ధాలు చేయడం మాత్రమే కాదు, కళల మీద కూడా ఆయనకి ప్రత్యేకమైన మక్కువ ఉండేది భోజరాజు. ఆయన పేరు మీదే భోజ్పూరి మాట్లాడుతున్నటువంటి భాష గాని, లేదా భోజ్పాల్ ప్రస్తుత భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని, ఆ తర్వాత ఆయన పేరు మీద వచ్చినటువంటి మరెన్నో కార్యక్రమాలు. అలా ఆ ఆలయాన్ని నిర్మించి ఆయన ఈ కళలన్నీ నేర్పిస్తున్నటువంటి నేపథ్యం 13 నుంచి 14వ శతాబ్దం సమయంలో, అంటే ఆయన పరిపాలన ముగిసిపోయిన తర్వాత 13-14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ ప్రాంతం మీద దండెత్తి, మీ అందరికీ తెలుసు మన దేశంలో ఇస్లాం దురాక్రమణదారులు దండెత్తారు అని. ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశారు, ఎంత సంపద దోచుకుపోయారు, మన విద్యని, మనకు సంబంధించినటువంటి కళల్ని అంతం చేశారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ ప్రాంతం మీద దాడి చేసి ఆ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయలేదు కానీ కొంతమేరకు ధ్వంసం చేశాడు. మళ్ళీ దాన్ని మనం తిరిగి నిర్మించుకుంటూ ఉన్నాం. ధ్వంసం చేసిన తర్వాత కాలక్రమేణా ఆ ప్రాంతంలో ఒక మసీదు వచ్చింది. అదే కమల్ మౌలా మసీద్. కమల్ మౌలా మసీద్ ఏంటంటే, కమల్ మౌలా అనే వ్యక్తి అక్కడ ఇస్లాంకి గురువుగా ఉన్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని పేరు మీద అక్కడ మసీదు నిర్మించుకొని ముస్లింస్ నమాజ్ చేసుకు. అయితే ఇది ఇలా జరుగుతుంది కదా, మరి ఆ ఆలయంలో వాగ్దేవి సరస్వతి దేవి విగ్రహం ఉండాలి కదా, అదేమైంది? లేదు. అది ప్రస్తుతం లండన్ మ్యూజియంలో. అదేంటి, మధ్యప్రదేశ్ ఇండోర్ తార్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాగ్దేవి సరస్వతి విగ్రహం లండన్ మ్యూజియంలోకి ఎలా వెళ్ళింది? ఇదే ఈ కథలో ట్విస్ట్. 1875లో బ్రిటిష్ మేజర్ కిన్కాయిడ్ ఆలయ సందర్శనకు వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు అతనికి వాగ్దేవి సరస్వతి విగ్రహం దొరికింది. అయితే 1886లో సముద్ర మార్గం ద్వారా ఈ మేజర్ ఆ విగ్రహాన్ని వారి దేశం తీసుకెళ్లి ఇంగ్లాండ్ లో లండన్ లో ఒక మ్యూజియం లో ఆ విగ్రహం ఆయన తర్వాతి తరం తర్వాత భద్రపరచబడింది. ప్రస్తుతం ఈ విగ్రహం లండన్ మ్యూజియం లో ఉంది. అయితే ఇండోర్ హైకోర్టు లండన్ మ్యూజియం నుంచి ఆ విగ్రహాన్ని రిటర్న్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించి ఆ పనులు కూడా జరుగుతాయి. మన దేశంలో ఆలయాలకి, మసీదులకి ఎప్పుడూ ఉన్నటువంటి గొడవే ఇది, రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. సాధారణ హిందూ ఆలయం ఉన్న స్థలంలో ఒక మసీదు ఉంటుంది, అది ముస్లింస్ కు చెందినటువంటి స్థలమే అని చెప్పి వాళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా వాదనలు వినిపిస్తూ ఉంటారు. ఇది హిందూ ఆలయమే, హిందూ సంస్కృతి భారతదేశంలోనే పుట్టింది, హిందువులకి పుట్టినిల్లు భారతదేశం, కాబట్టి ఇక్కడ అన్ని హిందువులకు సంబంధించిన ఆలయాలు, కట్టడాలే ఉంటాయని వాళ్ళు ఏమాత్రం కూడా గుర్తించరు. గుర్తించనిది కాకుండా కోర్టులు తీర్పిచ్చిన తర్వాత కూడా మరలా తిరిగి వాదనలు వినిపిస్తూ ఉంటారు. దీని మీద అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా పోరాడుతున్నారు. మేము సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారు. ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా ఆ దేశంలో వారి పూర్వీకుల చరిత్ర మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి భారతదేశంలో హిందువులు పూర్వీకులు కదా, ఇప్పుడున్న మనందరం కూడా ఒకప్పుడు హిందూ సంస్కృతిని అనుసరించిన వ్యక్తులే. ఈ దేశంలో ఇస్లాం, క్రిస్టియానిటీ, మిగిలిన మతాల వారు మన మీద దండెత్తిన ఏమాత్రం మనం కొంతవరకు మతం మారినా దేశం మాత్రం పూర్తిగా మారలేదు. బ్రిటిష్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు ఎంతో మంది మన దేశం మీద దాడి చేశారు. అయినా మన దేశం సంస్కృతి సాంప్రదాయాలను మార్చుకోలేకపోయింది. మొక్కలు చేయగలిగారు. అఖండ భారతదేశం అనేది మొక్కలైపోయి భారతదేశంగా మిగిలిపోయింది. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు మార్చలా. మన దేశాన్ని హిందూ దేశంగానే ఉంచగలిగాం, వేరే దేశంగా పిలవడానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ కాలం మారింది. కాలక్రమేణా ఇస్లాం దురాక్రమణదారులు చేసిన పనులు బయటకు వస్తున్నాయి, ఆధారాలు దొరుకుతున్నాయి.
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా అది మాత్రం మసీదే అని వాదిస్తున్నారు. మరలా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, అక్కడ గెలుస్తాం అంటున్నాం. 500 సంవత్సరాలు అయోధ్య రామాలయం గురించి పోరాడాం, గుజరాత్ శ్రీకృష్ణుడి దేవాలయం గురించి పోరాడాం. 1 కాదు 2 కాదు, హిందూ ఆలయాలను ఈ దేశంలో పరిరక్షించుకోవడానికి నిత్యం హిందూ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు ఈ దేశంలో ఉన్న రాజులు వేరే వాళ్ళు మన దేశం మీద దండెత్తితే యుద్ధం చేసేవాళ్ళు. కానీ ఈరోజు మన చారిత్రక కట్టడాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలని కాపాడుకోవడానికి, తర్వాతి తరాలకు అందించడానికి ప్రతి హిందూ ఫైట్ చేస్తూనే ఉంది. తెలియనటువంటి ఒక యుద్ధం ఇది. అంటే ఒరే బాబు, మేము హిందువులు, ఇది భారతదేశం, ఎప్పటి నుంచో ఇక్కడ హిందువుల చరిత్ర ఉంది, అది కనుమరుగైపోయింది, మరలా మేము దాన్ని తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నామంటే అబ్బే లేదు, ఇది మసీదే, కాదు ఇది మసీదే అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. వాగ్దేవి సరస్వతి ఆలయంలో ఒక మూలన మసీదు కడితే ఆ స్థలం ముస్లిమ్స్ది అయిపోతుందా? ఒకసారి ఆలోచించండి. వారికి నిజంగా మసీదు అనేటువంటి ప్రాముఖ్యత ఉంటే, అంటే ఖురాన్ ప్రకారం చూసినా మసీదుకి అంత ప్రాముఖ్యత లేదు, వారి దేవుణ్ణి ఆరాధించడం అంతే, అది ఏ స్థలమైనా కావచ్చు. అందుకని వాళ్ళు రోడ్ల మీద కూడా నమాజులు చేస్తూ వారికి ఖురాన్ ప్రకారం మక్కా, మదీనాకి మాత్రమే ప్రాముఖ్యత ఉంది, మిగిలిన వాటికి లేదు. మిగిలిన మసీదులు అంత ప్రాముఖ్యత లేదు. కానీ భారతదేశంలో మాత్రం ప్రతి చిన్న మసీదుకి ప్రాముఖ్యతనిస్తారు, ఎందుకంటే వివాదం కోసం. నిజంగా అది ముస్లిం సోదరులకు సంబంధించింది అయితే ఇచ్చేద్దాం, నో అబ్జెక్షన్. కానీ కాదే, మా మనసు ఒప్పుకోదే. చారిత్రక ఆధారాలు చూసిన తర్వాత, చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాలు చదివిన తర్వాత, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆధారాలు చూసిన తర్వాత కూడా మరి ఎలా ఒప్పుకోగలరు? అదేమంటే హిందూ ముస్లిం గొడవలు మొదలవుతాయి. దేనికి హిందూ ముస్లిం గొడవలు? ఈ దేశంలో అన్నదమ్ముల్లాగా ఉందామని అంటున్నారు. మరి అన్నదమ్ముల్లాగా ఉన్నప్పుడు అన్నకు చెందిన ఆస్తిని ఇవ్వాల్సిన బాధ్యత తమ్ముడిది, తమ్ముడికి రావాల్సిన వాటా ఇవ్వాల్సిన బాధ్యత అన్నది. ఈ దేశంలో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, మసీదులు, చరిత్రలో వారు నిర్మించుకున్నటువంటి కట్టడాలు ఏవైనా ఉంటే సంతోషంగా తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లా. మరి ఇది ఎక్కడి బాయి సంస్కృతో సాంప్రదాయమో నాకైతే అర్థం కాదు. మరి ఈరోజు ఇండోర్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన తీర్పునిచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని వితండవాదం చేస్తున్న వ్యక్తులకు మనం ఏం చెప్పాలి? ఫ్రెండ్స్, ఇండోర్ హైకోర్టు అయితే స్పష్టంగా తీర్పునిచ్చింది. అది వాగ్దేవి సరస్వతి ఆలయం అని, అక్కడ ఉన్నటువంటి మసీదు కూల్చేయాలని, హిందువులు పూజలు చేసుకోవచ్చని, లండన్లో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాలని కేంద్రాన్ని కూడా ఆదేశించింది. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మార్ స్టూడియోస్.